తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, బిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం. 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 8886692085 for online registration. tirumalaedu.com. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఎంతైనా ఆ ఎమ్మెల్యేని చూసి నేర్చుకోవాల్సిందే. ఆ ఎమ్మెల్యే ఆదర్శవంతంగా ముందుకు. జగ్గంపేట ఎమ్మెల్యే అందరికీ ఆదర్శం. రాజకీయ నాయకులంటే నీతులు చెప్పి తమ పబ్బం తాము గడుపుకోవడమే అని చాలామంది అనుకుంటారు. కానీ కొంతమంది నాయకులు మాత్రం నీతులు చెప్పడమే కాదు, ఆచరించి చూపిస్తారు. ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలనే దృక్పథంతో ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే వారి దారిలో మార్గాల్లో ప్రజలకు ఏ మేరకు సేవ చేస్తున్నామో ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తుంటారు. అలాంటి క్వాలిఫికేషన్, డెడికేషన్ ఉన్న నాయకులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు. ఎలాంటి మంచి పని అంటే ప్రతి ప్రజాప్రతినిధి కూడా అనుసరించాల్సిన మార్గం అంది. వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలంటే, ప్రభుత్వం సక్రమంగా ఉండాలంటే ప్రతి చట్టసభల ప్రతినిధి, స్థానిక సంస్థల ప్రతినిధి, పదవులు లేని నాయకులు కూడా ఆ మార్గం తొక్కి చూడాలి. కానీ దురదృష్టం ఏమిటంటే ఎవరూ ఆ దిశగా శ్రద్ధ చూపించరు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సంబంధిత మంత్రి నారా లోకేష్ లాంటి వాళ్ళు కూడా ఏదో కొన్ని కార్యక్రమాల్లో అలాంటి డైలాగులు వల్లించి అక్కడితో మమా అనిపిస్తారే తప్ప చిత్తశుద్ధితో ఆ సంకల్పాన్ని భుజానికి ఎత్తుకోరు. కానీ అందరూ అంతే శ్రద్ధగా పనిచేస్తే రాష్ట్ర ప్రభుత్వ ముఖచిత్రమే మారిపోతుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉత్తమ బోధన అందించి ఉన్నతంగా తీర్చిదిద్దుతాం. మీ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పించండి, చక్కగా చదువు చెప్పిస్తామని ఆయన ఇంటింటికి తిరిగి చెప్తున్నారు. తన నియోజకవర్గంలో ప్రభుత్వ బడులకు ఆయన బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడున్న అధికారుల్లో ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత విద్యలు చదివిన అనేక మంది తమ బాల్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారేనని ఆయన గుర్తు చేశారు. పాలకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఉమ్మడిగా బాధ్యత తీసుకుని ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దామని పిలుపుస్తున్నారు. తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, బిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం. 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 8886692085 for online registration. tirumalaedu.com. జన విజ్ఞాన వేదిక ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. కానీ నిజానికి ప్రతి ఎమ్మెల్యే, ప్రతి నాయకుడు కూడా ఈ సీజన్లో ప్రభుత్వ బడుల గురించి ముమ్మరంగా ప్రచారం నిర్వహించాలి. ప్రభుత్వ పాఠశాలలో అత్యాధునిక వసతులు, డిజిటల్ క్లాస్ రూమ్లు, మౌలిక వసతులు, సుశిక్తులైన నాణ్యమైన టీచర్లు అందరూ ఉంటున్నారు. అయితే విద్యార్థుల సంఖ్య మాత్రం పలచగా ఉంటుంది. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదుపాయాలన్నీ సార్థకం కావాలంటే నేతలందరూ కూడా వీటి గురించి విస్తృతంగా ప్రచారాలు చేయాల్సిన అవసరం ఉంది. ఏదో కాంట్రాక్టు కోసమో, ఆరూపైన డబ్బు దండుకోవడం కోసం పాఠశాలలో సదుపాయాలు కల్పించడం అనేది కాకుండా నిజంగానే ప్రభుత్వం పాఠశాలల్ని నాణ్యంగా తయారు చేయదలుచుకుంటే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో సహా ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచి సుమారు ఆగస్టు నెల వరకు కూడా ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలందరూ చేరేలా స్పెషల్ ప్రచార డ్రైవ్ నిర్వహిస్తే బాగుంటుంది. అలా చేసినట్లయితే ప్రభుత్వాలు ప్రైవేట్ పాఠశాలకు కొమ్ము కాయకుండా, వారి మోచేతి నీళ్లు తాగడానికి ఆశపడకుండా పనిచేస్తున్నాయనే నమ్మకం ప్రజలకు కూడా కలుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలు మరింత పరిపుష్టిగా తయారవుతాయి. తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, బిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం. 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 8886692085 for online registration. tirumalaedu.com. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.